మన ప్రభువైన యేసుక్రీస్తునామమున నా మీ అందరికీ శుభం వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవాకు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ పెట్ట చూడగా అవునండి, అనుదినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సుత్యాగం చేస్తున్నాను. బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అక్కడ మరి దేవుడు ఇంకా మీ గ్రంథం 39వ అధ్యాయంలో 17వ వచనం ఏమంటున్నారంటే, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అని మరి యెహోవా సెలవిచ్చును అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకా రాత్రి నేను ప్రార్థన చేసి మరి విసులు తెరించి మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వాగ్దానం నా నోట ఉంచారనమాట. దాన్ని నేను ఎక్కడుందని మరి యూట్యూబ్లో నెట్లో కొట్టినప్పుడు ఇర్మీయా గ్రంథం అని వచ్చిందండి. మరి దాన్ని మరి వెంటనే స్టేటస్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో పెడుతున్నాను. ఎందుకంటే విన్న వాటిని కన్న వాటిని అందరు తెలియజేయమన్నారు దేవుడు, అందుకని చెబుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ దేవుడు దీనికి రిఫరెన్స్లు తీసుకోండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరన్నో అపరాధులుగా వెంచబడరు అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14-15 వచనాల్లో, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతను నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను, అతను నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను అని చెప్పేసి మాట్లాడుతున్నారండి దేవుడు ఇక్కడ. మరి మంచి దేవుడు మరి మనల్ని మన ప్రాణాన్ని కాపాడుతానంటున్నారు, మనం విడిపిస్తూ అన్నారు, మనం మొర పెడితే మనకు ఉత్తరం ఇస్తా అంటున్నారు, శ్రమలో మనకు తోడై ఉంటానని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెత గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో, భయపెట్ట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉందరు అని చెప్పేసి అంటున్నారండి దేవుడు. నేను భయపడకూడదని అంటున్నారు. మరి యెహోవా యందు నమ్మిక మాత్రం ఉంచు చాలు అంటున్నారు అనమాట. ఇంకా నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడతారండి. ఇంకా మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి నిత్యంగా ఆయన మనల్ని ఆపదలో నుంచి తప్పిస్తూ అంటున్నారు, అనారోగ్యం తప్పిస్తూ అంటున్నారు, కరువుల నుంచి, కాటకాల నుంచి, ఆర్థిక పరిస్థితులన్నింటిలో నుంచి, ఉద్యోగుల నుంచి స్వస్థపరుస్తాను, కాపాడుతాను అంటున్నారు. స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నారు. ఆయన మనల్ని బాగు చేసే దేవుడు అనమాట. అనారోగ్యం నుంచి నేను తప్పిస్తాను, నా విషయంలో అయితే మరి అనారోగ్యం తప్పిస్తానని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా అని అందరూ కూడా మరి వారి వారి విషయాల్లో అడుగు మరి దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారని, నిశ్చయంగా నేను తప్పిస్తానని, నేను కటకం చేత పడవంటున్నారు, దోపుడుతో నీ నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా ఆ దినమున నేను విడిపిస్తానంటున్నారు, భయపడద్దు అంటున్నారు, నువ్వు మనుషుల చేతికి కూడా నువ్వు అప్పగింపబడవు అంటున్నారు అనమాట. దోపుడుతో దక్కించుకొని నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటామని మాట్లాడుతున్నారు. ఈ వచ్చిన దేవునిపై విశ్వాసం ఉంచడం వల్ల కలిగే భద్రతను, ఆపదల నుండి మరి విముక్తిని నెక్కు చూపుతుందన్నమాట అండి. ఇంకా దేవుని మీద నమ్మకం ఉంచాలన్నమాట. ఉంచిన వారిని ఆయన మరి కాపాడతారని హామీ ఇస్తుందన్నమాట. ఇది ఆపద కాలంలో దేవుని మరి విశ్వసనీయతను, అభయహస్తాన్ని ఇచ్చే వాగ్దానంగా తెలియజేస్తుంది అనమాట. ఏదైనా మరి వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వశక్తి మందిరాన్ని ఘనమైన గెలాల్సి తీస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విశాలపరచుందండి, మీ చేయి మాకు తోడుగా ఉంచుంటండి, మాకు కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించుంటండి, మిత్రులు నేర్పించండి, మీద సతపంట కృప చూపమని, ఎత్తపడ్డ గుంపులు ఉండే బాగా దయచేయమని మా ప్రభు పీరేశ్వరుడు నేర్చుకిస్తూ పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.